హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైతే అవుతుంది వీడియో అప్లోడ్ చేయక. అస్సలు కుదరట్లేదండి వీడియోస్ చేద్దామంటే. సర్లే కానీ ఈరోజు నేనైతే పచ్చి జీడిపప్పు కర్రీ అయితే చేశాను. ఇది నాకు తినడమే తెలుసు కానీ వండడం అయితే రాదు. ఎలా వండాలని అమ్మకు ఫోన్ చేసి అడిగితే దీన్ని 10 మినిట్స్ పచ్చి జీడిపప్పుని హాట్ వాటర్ వేసి నానపెట్టని చెప్పింది. ఎక్కువ నానపెడితే ఆ పప్పు టేస్ట్ పోతుంది అని చెప్పింది. అలా అని చెప్పిందని మా అమ్మ 10 మినిట్స్ చెప్తే నేనేమో 5 మినిట్సే నానపెట్టి తీసేసాను. దానివల్ల అయితే చేతులు నానిపోయినట్లు అయిపోయి తొక్క అయితే సరిగా రాలేదు. ఒక 15 మినిట్స్ హాట్ వాటర్లో వేసి నానపెట్టుకుంటే పైన తొక్క చాలా త్వరగా అయితే వచ్చేస్తుంది. ఇది ఎంత కష్టమనేమో కావచ్చు, జీడిపప్పు రేట్ ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఎవరైనా వండితే తినడం తెలుసు కానీ నేను ఎప్పుడూ వండలేదు. ఇలా ఈ కర్రీ చేసుకునేటప్పుడు ఉత్తిగా రైస్లో కాకుండా రోటీ కానీ చపాతీ కానీ బిర్యానీలో కానీ తింటే కర్రీ బాగుంటుంది. అండ్ ఈ జీడిపప్పు ఒక్కటే ఉండేదానికి బదులు ఈ జీడిపప్పులోకి చికెన్ కానీ పన్నీర్ కానీ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు సీజన్ కావచ్చేమో పచ్చి జీడిపప్పు అయితే దొరుకుతుంది. ఇంకా కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా బాగా కుదిరింది కూడా. ఫస్ట్ టైమే చేశాను కానీ నేను. మా ఆయనకైతే నచ్చిందని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. ఇంకా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.